కైలాసాన ఈశ్వరుణ్ణి దేవతలతో పాటుగా విష్ణువు నమస్కరించగా ఆ రుద్రుడు అక్కడికి వచ్చిన విష్ణువుని చూసి లేచి శిరస్సు వంచి నమస్కరించాడు. ఇంటికి వచ్చిన అతిథిని చూసి లేచి ఎదురేగి నమస్కరించడం అనే లోకమర్యాదను పాటించి చూపించాడు మహాదేవుడు. నమస్కారం మనలోని అహంకారాన్ని తొలగిస్తుంది. నమస్కారం చేసినప్పుడు 2 చేతులు జోడిస్తాము. జోడించిన ఆ చేతులు హృదయస్థానాన్ని తగులుతుంటాయి. అంటే 2 చేతులకు గల 10 వేళ్ళు ఒకటై ఉంటాయి. అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, హృదయస్థానంలో ఉన్న మనస్సు మొత్తం 11 ఇంద్రియాలను ఏకం చేసి ఏకాగ్రతతో నమస్కరిస్తే సర్వం సమర్పణ చేసినట్లవుతుంది. వినయపూర్వకంగా సమర్పణాభావంతో నమస్కరిస్తే పరమశివుని అనుగ్రహం వలన మనలోని అహంకారం నశిస్తుంది. వారిలోని రుద్రుని మనం చూడగలుగుతాము. ఇది నమస్కారంలోని రహస్యమైన పరమార్థం.